తొలుత అవిఘ్నమస్తనుచు ధూర్జటి నందన నీకు మృక్కెదను ఫలితము సేయుమయ్యా నిన్ను ప్రార్థన చేసెదయే కదంత నా వల పలిచేతి ఘంటమున వాక్కున నెప్పుడు పాయకుండు మీ తలపున నిన్ను వేడెదను నా తలపున నిన్ను వేడెదను దైవగణాధిపలోకనాయక. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. జై శ్రీమన్నారాయణ. మోహనవాణి ఛానల్ ద్వారా నారాయణీయం అనేటువంటి మహత్తర గ్రంథాన్ని వినడానికి ఆయత్తులైనటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క నమస్కారాలు. ఈరోజు నుంచి మనం నారాయణీయము అనేటువంటి గ్రంథాన్ని చెప్పుకుందాం. ఇది కేరళవాసి అయినటువంటి నారాయణ భట్టతిరి అనేటువంటి ఒక కృష్ణ భక్తుడి యొక్క ప్రణీతమైనటువంటి రచన. దీనికి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు వ్యాఖ్యానం రాయించి కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు గారి చేత 2008లో ప్రచురించారు. ఆ కావ్యాన్ని మనం చెప్పుకుందాం. శ్రీమన్నారాయణమూర్తి యొక్క మహిమలని లీలలని వివరిస్తూ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి భక్తి కావ్యమే ఈ నారాయణీయం. ఈ సంస్కృత కావ్యాన్ని క్రీస్తు శకం 16వ శతాబ్దంలో కేరళ రాష్ట్రానికి చెందినటువంటి మహాకవి భక్తుడు నారాయణ భట్టతిరి అనేటువంటి ఆయన రచించాడు. ఈ మహానుభావుడు కృష్ణక్షేత్రమైనటువంటి గురువాయూరులో నెలకొని ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క పరమ భక్తుడు. వేదవ్యాస మహర్షి రచించినటువంటి శ్రీమద్భాగవత పురాణానికి సమగ్రమైన సంక్షిప్తమైనటువంటి రచనగా ఈ నారాయణీయం అనేది ఖ్యాతి వహించింది. శ్రీమద్భాగవతం 12 స్కంధాలుగా 18,000 శ్లోకాలతోటి రచించారు వ్యాసుల వారు. భక్తి కావ్యం. ఇందులో ఉండేటటువంటి విశేషమే 100 దశకాలుగా 1036 శ్లోకాల పరిమితి కలిగినటువంటి మహనీయమైనటువంటి స్తుతి కావ్యంగా ఈ నారాయణీయం అవతరించింది. ఒక దశకం అంటే 10 శ్లోకాలు, 100 దశకాలు అంటే 100 పదులు 1000 శ్లోకాలు. అయితే ఇందులో 1036 శ్లోకాలు ఉన్నాయి. ఈ నారాయణ భట్టతిరి భక్తులు ఒకానొకసారి తన యొక్క అనారోగ్యాన్ని గురుదక్షిణగా సమర్పించి ఆ గురువు గారి యొక్క వాత రోగాన్ని తాను స్వీకరించాడు. అది కుష్ఠరోగం కూడా అని విన్నాను. ఆ సందర్భంలో గురువాయూరు శ్రీకృష్ణ స్వామి వారి సన్నిధికి వెళ్ళాడు. ఈ నారాయణ భట్టతిరి దుర్భరమైనటువంటి తన బాధని నివృత్తి చేయవలసిందిగా ఆర్తిగా ప్రార్థన చేస్తూ ప్రతి దశకాన్ని ఒక విశిష్టమైనటువంటి రీతిలో విన్నవించుకున్నాడు కృష్ణస్వామికి. ఈ రచనకి అధిపతి ప్రథమ శ్రోత అయినటువంటి ఆ కృష్ణస్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల మళ్ళా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందాడు. దీర్ఘాయుష్మంతుడై అద్భుతంగా వెలిగిపోయాడు. అందువలనే గురువాయూరు శ్రీకృష్ణ పరమాత్మని సంబోధిస్తూ రచింపబడినటువంటి ఈ నారాయణీయ మహాకావ్యం మహామహిమోపేతమైనటువంటి నిత్య పారాయణ గ్రంథంగా భక్తుల పాలిటి కల్పవృక్షంగా ప్రసిద్ధి చెందింది.
సుప్రసిద్ధ విద్వత్ కవి వరేణ్యులైనటువంటి శ్రీ కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు గారు ఈ నారాయణీయాన్ని ప్రతి శ్లోకానికి మనోజ్ఞమైనటువంటి శైలి కలిగినటువంటి పద్యాలలో తెనిగించారు. తెనిగించి వదిలిపెట్టల ఆ పద్యాలకి సరళమైనటువంటి భావం ఇచ్చి ఆ భావానికి వివరణ కూడా రాసి మన ఆంధ్ర జాతికి మహోపకారం చేశారు. దానిని తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు చక్కగా ప్రచురించి 2008వ సంవత్సరంలో ప్రజాబాహుల్యంలోకి తెచ్చారు. గురువాయూరు శ్రీకృష్ణ భగవానుడు అక్షరాత్మకంగా సుప్రతిష్ఠ పొందినటువంటి మధుర మంజులమైనటువంటి ఈ నారాయణీయ మహాకావ్యాన్ని ఆంధ్రావళి అంతా కూడా, తెలుగు వాళ్ళందరూ కూడా అత్యంత భక్తి ప్రపత్తులతోటి పారాయణం చేస్తూ, శ్రవణం చేస్తూ ఐహికమైన ఆముషికమైనటువంటి ఆనందాన్ని అందుకోగలుగుతున్నారు అని నేను భావిస్తున్నాను. దీనికి మూల కారణం తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ సౌజన్యమే. ఎంతోమంది కవులు రాస్తారు భక్తి రచనలు. ఆ భక్తి రచనలన్నీ ప్రచురణ చేసే బాధ్యతని మరి తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి పెద్ద పెద్ద సంస్థలతో పాటుగా మనకి ఉత్తరప్రదేశ్లో గీతా ప్రెస్ అని ఉంది, గోరఖ్పూర్లో. వాళ్ళు కూడా తక్కువ రేట్లో తప్పులు లేకుండా చక్కగా మహానుభావుల చేత అనువాదం చేయించి మనకి అందిస్తున్నారు పుస్తకాలు. దానిలో భాగంగా శ్రీమద్భాగవతంలో 10వ స్కంధం, అలాగే ఇటీవల మిగతా స్కంధాలు కూడా ప్రచురించారు. అలాగే మహాభారతాన్ని సంక్షిప్తంగా 2 వాల్యూమ్స్లో, ఒక్కొక్క వాల్యూమ్స్లో 600-700 పేజీలు, పెద్ద పెద్ద పేజీలు, ఆ పేజీలతోటి చక్కగా మనకు అందించారు. శ్రీమద్ రామాయణం 3 వాల్యూమ్స్గా అందించారు, 7 కాండలని. అలాగే సుందరకాండ విడిగా అందించారు. ఆ విధంగా సారస్వత సేవ చేస్తూ భక్తులందరికీ కూడా అందుబాటులో ఉంచుతున్నారు పుస్తకాలు. మన దేవస్థానం వాళ్ళు, తిరుమల తిరుపతి, అలాగే గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళు. ఇప్పుడు ముందుగా ఈ నారాయణ భట్టతిరి ఆ మహానుభావుడి గురించి కొంచెమైనా చెప్పుకుంటే కదా ఆయన రాసినటువంటి ఈ రచనని మనం సార్థకత్యం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మహానుభావుడు కేరళ దేశంలో దక్షిణ మలబారు నీలానది అనేటువంటి నదికి ఉత్తర తీరంలో తిరునావాయి అనేటువంటి ఒక గ్రామంలో నంబూద్రి ఇంటి పేరు కలిగినటువంటి బ్రాహ్మణ వంశంలో 1559-60 సంవత్సరాల్లో పుట్టాడు. ఈ మహానుభావుడి యొక్క తండ్రి మాతృదత్తుడు, న్యాయ వేదాంత మీమాంసా పండితుడు ఆయన. ఈ భట్టతిరి ఈ మహానుభావుడికి జ్యేష్ఠపుత్రుడు. 2వ కుమారుడు మాతృదత్తుడు కూడా పండితుడు, కవే. నారాయణ భట్టు మాధవాచార్యుల వల్ల వేదాలు, అచ్యుతాచార్యుడి వల్ల వ్యాకరణం, దామోదరుడు వల్ల న్యాయము, తన తండ్రి వల్ల మీమాంసా శాస్త్రం బాగా అధ్యయనం చేశాడు. వ్యాకరణ గురువు అచ్యుత పిషారిటి త్రికంటియార్ గ్రామవాసి, జ్యోతిష్ శాస్త్రంలో పండితుడు. నారాయణ భట్టు పండిత వంశంలో పుట్టినటువంటి వాడైనా కూడా బాల్యంలో చదువు పట్ల శ్రద్ధ లేదు. చాలామందికి బాల్యంలో చదువు పట్ల ఉండదు, కానీ పెద్ద అయిన తర్వాత మరి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల వాడు మారిపోతారు. కానీ వయస్సు పెరిగే కొద్దీ అతడిలో సంస్కారాలు, శుభవాసనలు ఉద్భిజ్యాలుగా వచ్చినాయి, అంటే బాగా పెచ్చు పెరిగినాయి. ఆ మహానుభావుడు చెంపకేశ్వరి అనేటువంటి గ్రామానికి బ్రాహ్మణ జమీందారు అయినటువంటి దేవనారాయణుడి యొక్క ప్రోత్సాహంతో
ప్రక్రియ సర్వస్వము అనేటువంటి వ్యాకరణ శాస్త్ర గ్రంథాన్ని రచించాడు. ఈ దీక్షితులు కేరళ రాష్ట్రంలో నారాయణ భట్టాత్రిని చూడటానికి ప్రయాణమై వెళ్ళి దారిలో పరమపదించారు అని మనకి చరిత్రకారులు చెబుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం మాట్లాడుకునేటటువంటి నారాయణీయ గ్రంథం శ్రీమద్ భాగవతానికి సంగ్రహం అని చెప్పుకోవచ్చు. సంక్షిప్త రూపం 18,000 శ్లోకాలతో ఉన్నటువంటి శ్రీమద్ భాగవతాన్ని 1036 శ్లోకాలతోటి ఈ మహానుభావుడు సంగ్రహించాడు. ఇది ఈ మహానుభావుణ్ణి పక్షవాత వ్యాధి నుంచి విముక్తుణ్ణి చేసింది అని కూడా ఆయనే చెప్పుకున్నాడు. అటువంటి మహాగ్రంథం ఇది. ఈ గ్రంథం వల్లనే ఈయన యొక్క కీర్తి దిగంతాల వరకు వ్యాపించింది. కేరళ దేశంలో రాజులందరి గౌరవానికి పాత్రత ఇచ్చిందనమాట. ఈయన భక్తికి ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక తార్కాణం. ఈయన పాణిని అనేటువంటి మహానుభావుడు రచించినటువంటి వ్యాకరణ గ్రంథాన్ని గుడ్డిగా అనుసరించకుండా స్వతంత్ర ప్రస్థానంగా ఒక గ్రంథాన్ని రచించాడు. దీనివల్ల నానాటి వైయాకరణులతో వివాదపడ్డాడు కూడా. ఆ రోజుల్లో ఉండేటటువంటి వ్యాకరణవేత్తలతోటి తగదా కూడా పడ్డాడు. కోపం వచ్చినటువంటి కొంతమంది ఈయన మీద కొన్ని ప్రయోగాలు చేశారు. ప్రయోగాలు అంటే తాంత్రిక ప్రయోగాలు. ఈయన తన 27వ సంవత్సరం వయస్సులో ఉండగా, అంటే 1587వ సంవత్సరంలో ఈ నారాయణీయ రచనని ముగించినట్లుగా మనకు అర్థమవుతోంది. ఎందుకంటే చిట్ట చివరి మంగళాశాసన శ్లోకంలో ఆయురారోగ్య సౌఖ్యం అనేటువంటి పదం వల్ల మనకు అర్థమవుతుంది. ఈ నారాయణీయం ముగించి స్వామివారి యొక్క ముఖమంటపంలో భజన చేస్తూ ఉన్నాడు. అప్పుడు కృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహం వల్ల ఈయనకి సంక్రమించినటువంటి ఆ పక్షవాత వ్యాధి నయమైపోయింది. అంతేకాదు సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్యమైన భవ్యమైన దర్శనం కూడా అయింది. అంటే అప్పుడు తాను దర్శించినటువంటి ఆ అద్భుత మూర్తిని చేసినటువంటి వర్ణనం 100వ దశకంలో ఉంటుంది. అంతకుముందు యత్రలోక్య మహోప్యతే మహీతాం కాళీయమర్దనం అన్నిటికంటే పరమాద్భుతమైనటువంటి రసస్థానం. అంతేకాదు రసక్రీడా ఘట్టం. మనకి ఈయన యొక్క భక్తి యొక్క పరమోన్నత స్థాయిని ఈ ఘట్టాలు వ్యక్తం చేస్తూ ఉంటాయి. మనం ముందు ముందు చూస్తాం. రాసక్రీడ సంబంధించి 10 శ్లోకాలు స్వర లయానుకూలంగా కథాకళి అనేటువంటి నృత్య విశేషంలో ఇప్పటికీ మలబారు ప్రాంతంలో అభినయింపబడుతూ ఉన్నాయంటే ఆ మహానుభావుడి యొక్క రచనా వైదుషి ఎంత అద్భుతంగా ఉంటుందో ఆలోచించండి. ఆ నాట్య ప్రదర్శన చూస్తే గాని మనకు అందులో అర్థం కాదు అందం. అలాగే ఈ మహానుభావుడు సంపూర్ణ ఆయురారోగ్యాలతోటి భోగభాగ్యాలతోటి 88 సంవత్సరాలు సుఖంగా జీవించాడు. 88 ఏళ్ళు. సుమారుగా 30 ఏళ్ల లోపే ఆయనకు వచ్చినటువంటి వ్యాధిని తగ్గించుకోవటానికి ఈ నారాయణీయాన్ని రచించిన తర్వాత సుమారు 50-55 ఏళ్ళు బతికాడు. ఈయన రచించిన గ్రంథాలు కవితా సారస్వతం, ముఖ్యంగా నారాయణీయం. రెండోది శ్రీపాద సప్తతి. మూడోది గురువాయూరు పురీష స్తోత్రం, అంటే గురువాయూరు నగరంలో వెలిసిన కృష్ణదేవుడి యొక్క స్తోత్రం. అలాగే చెంపు ప్రబంధాలు, నానారాజ ప్రశస్తులు, ఇవన్నీ కూడా ఈ మహానుభావుడి యొక్క రచనలే.
ఇటువంటి గొప్ప గొప్ప రచనలు చేసినటువంటి ఈ మహానుభావుడు విరచించినటువంటి ఆణిముత్యం శ్రీనారాయణీయం. దాన్ని మనం అనుసంధానం చేసుకోబోతున్నాం రేపటి నుంచి. రేపటి రోజు ప్రథమ దశకాన్ని మనం కృష్ణ భగవానుడి యొక్క దివ్య దయా విశేషాలతోటి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అందులో మొట్టమొదటి దశకంలో భగవంతుడి యొక్క తత్వాన్ని అద్భుతంగా 10 శ్లోకాలతో వ్యాఖ్యానించారు. ఆ 10 శ్లోకాలకి దీక్షితుల గారు 10 ఆణిముత్యాలు లాంటి పద్యాలు ఇచ్చారు. వాటిని రేపటి రోజు మనం ప్రారంభం చేసి అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీతో పాటు కనీసం 4-5 చేత సబ్స్క్రైబ్ చేయించి, భగవంతుడి యొక్క కథ నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు, కాకపోతే చాలామంది లైకులు ఇవ్వడం మర్చిపోతున్నారు. లైక్ ఇవ్వండి. అలాగే మీ యొక్క కామెంట్ కూడా పెట్టండి అని మిమ్మల్ని కోరుకుంటూ రేపటి రోజు 2వ భాగంతో అలాగే భగవంతుడి యొక్క తత్వాన్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు పుచ్చుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి సర్వేషాం. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.